తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమ్మా, ఏంటిదంతా? ముందు వారం రోజులు అభి ఇక్కడే ఉంటానంది. తరువాత వారం రోజులు తనతో ఒక ఉత్తమ భర్తగా నడుచుకోవాలంది. ఇప్పుడు ఏకంగా వ్రతం పేరు పెట్టి తనని ఇంకోసారి పెళ్లి చేసుకోవాలంటుంది. అభి చెప్పిన దానికల్లా తలాడిస్తూ పోతే ఆఖరికి తను అనుకున్నట్టే ఈ వారం రోజుల తర్వాత తనకి శాశ్వతంగా నేను భర్తగా ఉండిపోయేలా చేస్తుందేమో అని భయం వేస్తుందమ్మా. రాహుల్, నీకు ముందే చెప్పాను కదా, మనం కావాలనుకున్నది దక్కాలనుకుంటే మనకు అవసరం లేకపోయినా కొన్ని చెయ్యాల్సి ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. అసలు మనం చేసేది తప్పో ఒప్పో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. తప్పని తెలిసినా కూడా తప్పదు నాన్న. ఎందుకంటే మన గమ్యం చేరుకోవడానికి ఒక్కోసారి అడ్డదారులు వెతికినట్టే మనం అనుకున్నది అవ్వడానికి కొన్ని తప్పుడు దారుల్లో వెళ్లాల్సొస్తుంది. వ్రతం వరకు అయితే పర్వాలేదమ్మా, కానీ ఇంకోసారి పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ విడాకుల కోసం ఇది చెయ్యక తప్పదు. అభి మొహం చూస్తూ ఉంటేనే నాకు అసహ్యంగా ఉంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ దాని మెడలో తాలి కట్టాలా? దాంతో 7 అడుగులు నడవాలా? దాని నెత్తి మీద తలంబ్రాలు పొయ్యాలా? అసలు ఈ తతంగం అంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది వదిన గారు? అల్లుడు గారు ఎందుకంత కోపంగా ఉన్నారు? అయితే సరోజిని ఏమీ వినలేదన్నమాట. ఏమైంది అల్లుడు గారు? ఏమీ లేదండి, కొంచెం తలనొప్పిగా ఉందట, అంతే. టాబ్లెట్ వేసుకుంటాడులేండి. ఇంతకీ మీరేంటి ఇలా వచ్చారు? ఏమీ లేదు వదినా, పూజకి కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకోవాలి కదా. మీరు కాస్త తోడుగా ఉంటే నాకు పని సులువవుతుందని, అంతే. ఒకసారి నాతో పాటు వస్తారా? సరే, పదండి. ఈ అభి చేసే పనులతో నా తల పగిలిపోతుంది. కాఫీ తీసుకోండి. నేను అడగలేదే. తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు కదా, కాఫీ తాగితే తగ్గిపోతుంది. నాకు తలనొప్పి వస్తుందని నేను చెప్పలేదే. చెప్పకపోయినా తెలుసుకునేదే భార్య. అబ్బో, మీ గురించి మీ అమ్మగారి కన్నా నాకే బాగా తెలుసు. నన్ను ఇలా ఇరిటేట్ చేయడం కూడా అందరికన్నా నీకే బాగా తెలుసు. ఒక్కోసారి ప్రేమ కూడా ఇబ్బందిగానే అనిపిస్తుందిలేండి. ఇది ప్రేమ కాదు, పైత్యం. ఇంకా చెప్పాలంటే పగ. పగ ఉన్న చోట ప్రేమ ఉండదండి. నీ ప్రేమ నీకు నచ్చితే సరిపోదు, అది అవతల వాళ్ళకు కూడా నచ్చాలి. కొన్ని రోజులకి అదే అలవాటైపోతుందిలేండి. ఏంటి కొన్ని రోజులా? ఎన్ని రోజులు? 7 రోజులే కదా. ఆ 7 రోజుల్లో ఎన్ని మార్పులైనా జరగచ్చు. కానీ నువ్వనుకున్న మార్పు మాత్రం రాదు. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. నేను కూడా అదే చెప్తున్నాను, నువ్వనుకున్నట్టు జరగదు అని. కాలం న్యాయానికి విలువనిస్తుంది. ఖచ్చితంగా నేను అనుకున్నది జరిగేలా చేస్తుంది. అలా అయితే నీ విషయంలో ఆ కాలాన్ని కూడా నేను ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అదే కాలం ఆడే ఆటకి మీరు లొంగక తప్పదు. మీలో మార్పు రాక తప్పదు. ఈ రాహుల్ని తక్కువ అంచనా వేస్తున్నావు అభి. ఈ 7 రోజులు అయిపోయాక నీ దారి నీది, నా దారి నాది. ఏమో, ఇద్దరి దారి ఒకటే అవ్వచ్చేమో. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. చూస్తూ ఉండు.
ఐరేంద్రి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మనం వెళ్లే దారిలో మొలిచిన ఒక పిచ్చి మొక్కని ఎలా తొక్కి పారేయాలా అని ఆలోచిస్తున్నాను. పిచ్చి మొక్క? హ, ఏం పిచ్చి మొక్క? ఇంతకీ ఎక్కడ మొలిచింది? లలిత, ఐరేంద్రి చెప్పింది నిజంగా మొక్కల గురించి కాదు, మన ముక్కులకి తాడేయడానికి వచ్చిన ఆ అభి గురించి. ఓహో, అభి గురించా? మీరిద్దరూ అభిని ఒక పిచ్చి మొక్క అనుకుంటున్నారు, కానీ నాకు శాశ్వతంగా ఇక్కడే పాతుకుపోవడానికి సిద్ధంగా ఉన్న మహావృక్షంలా కనిపిస్తుంది. ఆ వృక్షాన్ని మనం నరికి పారేయాలి. నరికి పాడేయడం అంటే ఏం చేయాలి? ముందు ఆ అభికి ఇక్కడ తను బతకలేదని భయం కలిగించాలి. అలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? అది ఏ పని చేసినా దానికి ఏదో ఒక అడ్డుపుల్ల వెయ్యాలి, ఏదో ఒక అడ్డుగోడ కట్టాలి. రేపు వ్రతం చేయబోతుంది కదా, ఆ వ్రతాన్ని చెడగొట్టాలి. హే, ఆ వ్రతం చెడగొట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? వ్రతం కోసం పంతులు గారు ఒక ముడుపు కట్టించారు కదా, ఆ ముడుపు చాలా ముఖ్యమని చెప్పారు కదా, దాన్ని దొంగతనం చేసేస్తే ఆ వ్రతం సగం చెడగొట్టేసినట్టే. కేతన చెప్పిన ఐడియా ఏదో బాగుంది ఐరేంద్రి. నిజమే వదినా. కేతన, ఈ రోజు రాత్రికే ఆ ముడుపుని దొంగిలించటానికి శ్రీకారం చుడదాం, సరేనా? డన్. డన్. ఏమైంది ముగ్గురికి? జలజల పారే జలపాతానికి ఆనకట్ట కట్టినట్టు నేను రాగానే సైలెంట్ అయిపోయారేంటి? నేనంటే మరీ అంత భయపడాల్సిన అవసరమే లేదు. నిన్ను చూసి మేం భయపడ్డమా? కాలి కింద నలిగిపోయే గడ్డిపూచని చూసి కూడా ఎవరైనా భయపడతారా? గడ్డి పోచే కదా అన్న పొగరుతో గబుక్కున కాలేస్తే అది తుప్పు పట్టిన మేకుల్లా కాలిలో గుచ్చుకొని కాలు కూడా తీసేసే ప్రమాదం రావచ్చు. కొంచెం జాగ్రత్త. మాకు జాగ్రత్తలు చెప్పడం కాదు, ముందు నువ్వు పద్ధతిగా ఉండడం నేర్చుకో. ఇప్పుడు నా పద్ధతిలో లోపమేం కనిపించిందో? రాహుల్ నిన్ను అసహ్యించుకుంటున్నాడు. అలా అసహ్యించుకునే మనిషి ముందు ప్రేమ కోసం దేహి అని అడుక్కోవడం నీకు సిగ్గుగా లేదా?